హలో గైస్, మీలో చాలా వరకు అయితే కామెంట్స్లో ఫుల్ వీడియో చీట్ కోడ్స్ పైన ఇంకా వీడియోస్ కావాలని అయితే కామెంట్ అయితే చేస్తారు. మీకోసం అయితే ఈ వీడియో తీసుకొచ్చిన. ఈ వీడియోలో లాస్ట్ ఇయర్ 4th మే ఫస్ట్ షిఫ్ట్ నుంచి కొన్ని క్వశ్చన్స్ అయితే తీసుకొని ఎక్స్ప్లెయిన్ అయితే చేయబోతున్నా ఈ చీట్ కోడ్స్ అప్లై చేసి. ఈ వీడియోలో లాస్ట్లో ప్రీ ఎంసెట్ టెస్ట్ అని ఒక వెబ్సైట్ ఉంది, గవర్నమెంట్ వెబ్సైట్. ఈ ఎంసెట్ ఎగ్జామ్లో ఎలా ఉంటుందో సేమ్ టు సేమ్ అలానే ఉంటుంది ఈ టెస్ట్లో కూడా. అందుకే వీడియో లాస్ట్ వరకు చూడండి. వీడియోలోకి వెళ్తే మనకి ఎంసెట్ ఎగ్జామ్లో నెగిటివ్ మార్కింగ్ ఉన్నది కాబట్టి అడ్వాంటేజ్ ఏంటంటే టోటల్ 160 క్వశ్చన్స్కి 160 అటెంప్ట్ చేయాలి. మీ ఓన్ నాలెడ్జ్ పైన డిపెండ్ అయ్యి సాల్వ్ చేసిన తర్వాత బ్లైండ్గా ఆన్సర్స్ పెట్టుకుంటూ వెళ్ళే కన్నా కొన్ని మెథడ్స్ ఫాలో అయితే ఈ గెస్ చేసి పెట్టే ఆన్సర్స్లో 50 to 60% ఆన్సర్స్ కరెక్ట్ అయ్యే ఛాన్స్ అయితే ఉంటుంది. కాబట్టి లేట్ చేయకుండా వీడియోని అయితే స్టార్ట్ చేద్దాం. వీడియోని లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసి అయితే పెట్టుకోండి. మీకు 40 మార్క్స్ ఖచ్చితంగా రావడానికి ఒక ట్రిక్ అయితే ఉంది, ఫాలో అయితే ఖచ్చితంగా 40 మార్క్స్ ఎటు పో. ఏం చేయాలంటే మనకు మొత్తం 160 క్వశ్చన్స్ ఉంటాయి. అందులో ఏలో ఒక 40, బీలో ఒక 40, డీలో ఒక 40, సిలో ఒక 40 అన్నట్టు డివైడ్ చేసి ఉంటాయి. కావాలంటే లాస్ట్ ఇయర్ పేపర్స్లో ప్రతి ఒక్క ఆప్షన్ 35 to 40 టైమ్స్ అయితే రిపీట్ అవుతుంది. కానీ 40 మార్క్స్ కావాలనుకునే వాళ్ళకి అయితే ఇది బెస్ట్ ఆప్షన్. టోటల్ 160 క్వశ్చన్స్లో ఏదైనా ఒక ఆల్ఫాబెట్ ఏదైనా ఒక ఆప్షన్ సెలెక్ట్ చేసుకొని మొత్తం ఏలా మొత్తం బీలా పెట్టుకుంటూ పోతే 40 మార్క్స్ ఎటు. తర్వాత ఈ గెస్ చేసి పెట్టుకునే వాళ్ళకైతే ఇప్పుడు నేను చెప్పబోయే మెథడ్స్ అయితే చాలా వర్క్ అయితే మీరు స్క్రీన్ మీద చూసుకోవచ్చు. ముందు రిమూవ్ ది ఆడ్ వన్ అవుట్. మన క్వశ్చన్కి సంబంధం లేకుండా ఒక ఆప్షన్ ఉంటుంది, ఆడ్ వన్ ఉంటుంది, దాన్ని రిమూవ్ చేసుకోవాలి. నెక్స్ట్ ఆల్ ఆఫ్ ది అబో. మనకు 4 ఆప్షన్స్లలో ఆప్షన్ డీలో ఆల్ ఆఫ్ ది అబో ఇస్తాడు. ఆల్ ఆఫ్ ది అబో ఇచ్చిందంటే 90% ఛాన్స్ ఉంది ఆప్షన్ రైట్ ఇవ్వడానికి. నెక్స్ట్ దీనికి ఎగ్జాక్ట్ ఆపోజిట్ నన్ ఆఫ్ ది అబో. నన్ ఆఫ్ ది అబో ఇచ్చిందంటే ఈ ఆన్సర్ 10% ఛాన్స్ ఉంది అది రైట్ ఇవ్వడానికి. నెక్స్ట్ పిక్ హయ్యర్ వాల్యూ. మనకి క్వశ్చన్స్లలో హయ్యర్ వాల్యూ ఇచ్చిందంటే హయ్యర్ ప్రాబిలిటీ ఉంది ఆన్సర్ రైట్ ఇవ్వడానికి. నెక్స్ట్ డోంట్ ఎలిమినేట్ సిమిలర్ ఆప్షన్స్. సిమిలర్ ఆప్షన్స్ ఇచ్చిండంటే ముందు దాన్ని ఎలిమినేట్ చేయొద్దు, అందులోనే ఆన్సర్ ఉన్నట్టు అట్లా చూసుకొని అందులో ఆన్సర్ ఏదో పెట్టుకోవాలి. లాస్ట్ ఇయర్ May 4th ఫస్ట్ షిఫ్ట్ నుంచి కొన్ని క్వశ్చన్స్ అయితే ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తా. ఇక్కడ మనం చీట్ కోడ్స్ ఎలా ప్రాబ్లమ్స్కి అప్లై చేయాలని అయితే చూద్దాం. ముందుగా మ్యాథ్స్ నుంచి ఈ ప్రాబ్లం చేద్దాం. ఇది 25th May 4th షిఫ్ట్ 1 నుంచి తీసుకున్నా. మనకి ఈ క్వశ్చన్కి 4 ఆప్షన్స్ అయితే ఇచ్చిండు. ఆప్షన్ ఏ 1, ఆప్షన్ బి 4, ఆప్షన్ సి 9, ఆప్షన్ డి 16. మనకి ఒక 4-5 మెథడ్స్ అయితే ఉన్నాయి. ఇవి మీకు స్క్రీన్ పైన కూడా చూపించిన. ఆ మెథడ్లను ఒకసారి వీటికి రిలేటెడ్గా అయితే చూసుకుంటూ వద్దాం. ముందుగా రిమూవ్ ది ఆడ్ వన్ అవుట్. ఇలా ఆడ్ వన్ అంటే ఏం లేదు, ప్రతి ఒక్కటి డిజిట్స్ ఫార్మేట్లోనే ఉంది. నెక్స్ట్ ఆల్ ఆఫ్ ది అబో, నన్ ఆఫ్ ది అబో, ఈ ఆప్షన్స్ మనకి ఇలా లేవు. తర్వాత ఏముంది, పిక్ హయ్యర్ వాల్యూ. హయ్యర్ వాల్యూ ఏది ఉంది, ఆప్షన్ డి 16. 16 ఈజ్ ది రైట్ ఆన్సర్. డోంట్ ఎలిమినేట్ సిమిలర్ ఆప్షన్స్. మనకి దాదాపు సిమిలర్గా ఉన్నాయి కానీ మనకు ఆల్రెడీ ఆన్సర్ వచ్చేసింది పిక్ హయ్యర్ వాల్యూ. నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్తే ఇది కూడా సేమ్ మ్యాథ్స్ సంబంధించిందే. దీంట్లో ఆప్షన్ ఏ 099, ఆప్షన్ బి 033, ఆప్షన్ సి 066, ఆప్షన్ డి 055. దీన్ని కూడా మనకు మెథడ్ వైజ్ వెళ్తే రిమూవ్ ది ఆడ్ వన్ అవుట్. ఆడ్ వన్ అంటే ఏం లేదు, ఆల్ ఆఫ్ ది అబో, నన్ ఆఫ్ ది అబో. దీన్ని కూడా సేమ్ పిక్ హయ్యర్ వాల్యూ. హయ్యర్ వాల్యూ ఏది ఉంది, ఆప్షన్ ఏ 099. ఆప్షన్ ఏ ఇస్ ది రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్తే ఇది కూడా మ్యాథ్స్ నుంచే. దీంట్లో మనకి ఆడ్ వన్ అంటూ ఒకటి ఉంది. ఆప్షన్ ఏ ఇన్ఫైనైట్ అని ఉంది, మిగతానే డిజిట్ ఫార్మేట్లు ఉంటే ఇది ఇన్ఫైనైట్ అని ఉంది. ముందు దీన్ని రిమూవ్ చేయాలి, ఆప్షన్ ఏ రిమూవ్ అయిపోతుంది. నెక్స్ట్ ఏముంది, బిసిడి 20, 19, 5. దీంట్లో మనం రికగ్నైజ్ చేయాల్సింది ఏంటంటే మనకి డిజిట్స్లల్లో డిఫరెంట్ వస్తుంది, సిమిలర్గా లేవు ఇవి. 20, 19, 5 ఉంది. మనకి ఆప్షన్ డి అనేది కూడా రిమూవ్ అయిపోతుంది, ఇది కూడా ఆడ్ వన్ లాగానే ఇస్తుంది. ఇప్పుడు మనకి 25 నుంచి ప్రాబిలిటీ 50-50కి వచ్చింది. ఇక్కడ మనం ఇంకొకటి గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఎప్పుడైతే మనం ఏదైనా ఆడ్ వన్ రిమూవ్ చేసినప్పుడు దానికి క్లోజెస్ట్ వన్ అనేది రైట్ ఆన్సర్ అయి ఉంటుంది. ఇక్కడ మనం రిమూవ్ చేసినాం ఆడ్ వన్ ఏదైంది, ఆప్షన్ డి 5 అండ్ ఇన్ఫైనైట్. 5కి క్లోజెస్ట్ వన్ ఏంటిది, 19, ఆప్షన్ సి. ఆప్షన్ సి ఇస్ ది రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్తే ఇది ఫిజిక్స్ నుంచి. దీనిలో మనకి ఆప్షన్ ఏ 26, ఆప్షన్ బి 13, ఆప్షన్ సి 39, ఆప్షన్ డి 36. దీంట్లో ఆడ్ వన్ అనుకుంటూ ఒకటి ఉంది, ఆడ్ వన్ ఏంటిది, బి 13 ఉంది. మనకి నంబర్స్లలో కూడా గ్యాప్ బాగా వచ్చింది. సిమిలర్గా ఆప్షన్ ఏ, సి, డి ఇవి సిమిలర్గా ఉన్నాయి. ఆప్షన్ డి అనేది 13 లోయెస్ట్ నెంబర్ ఉంది. ఎప్పుడు కానీ ఏదైనా ఒక ఆడ్ నెంబర్ వచ్చినప్పుడు దానికి క్లోజెస్ట్ వన్ అనేది రైట్ ఆన్సర్ అయి ఉంటుంది. ఆప్షన్ బికి క్లోజెస్ట్ వన్ అంటే 13కి క్లోజెస్ట్ వన్ ఏముంది, 26. ఆప్షన్ ఏ ఇస్ ది రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్తే ఇది మీరే చెప్పండి, దీనికి కొంచెం ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను నేను. మనకి ఇవన్నీ సిమిలర్గా ఉన్నాయి, ప్రతి దాంట్లో 3,000 ఇంక్రీజ్ అయికుంటూ వచ్చింది. ఆల్ ఆఫ్ ది అబో, నన్ ఆఫ్ ది అబో లేదు, ఆడ్ వన్ అంటూ ఏం లేదు, ప్రతి ఒక్కటి సిమిలర్గా ఉంది. దీని ఆన్సర్ ఏంటో కింద కామెంట్ చేయండి, రైట్ ఆన్సర్ని నేను పిన్ చేసి పెడతా. చివరిగా కెమిస్ట్రీకి వద్దాం. కెమిస్ట్రీ మనకు పీరియాడిక్ టేబుల్ నుంచి కొన్ని ఎలిమెంట్స్ అయితే ఇలా యాడ్ చేసిండు, ఫార్మేట్ ఎలా ఉండాలని. దీంట్లో మనకి అల్యూమినియం ఉంది, అంటే ఆప్షన్ ఏ, ఆప్షన్ బికి అల్యూమినియం రిపీటెడ్ ఉంది. ఆప్షన్ సిడికి టాలియం రిపీటెడ్ ఉంది.
ఇట్లా మనకి ఏ ఆప్షన్లో ఏ ఎలిమెంట్ మళ్ళీ మళ్ళీ రిపీట్ అయ్యకుండా వచ్చిందో అది మనకు రైట్ ఆన్సర్గా ఎక్కువ ప్రాబుల్ ఉంటుంది, అది రైట్ ఆన్సర్ కావడానికి. దీంట్లో మనకి ఆప్షన్ ఏబిసిడి ఫస్ట్ స్టెప్లో బాగానే ఉన్నాయి. ఆప్షన్ ఏ ఆప్షన్స్ సెకండ్ స్టెప్కి రండి. సెకండ్ స్టెప్లో ఆప్షన్ సిడిలా ఇడియం రిపీట్ అయింది. ఆప్షన్ సిడిలో ఇడియం రిపీట్ అయింది. నెక్స్ట్ థర్డ్ స్టెప్లో గ్యాలియం రిపీట్ అయింది. ఆప్షన్ ఏసీలా గ్యాలియం ఎక్కువసార్లు రిపీట్ అయింది. ఇక్కడ మనకి ఆప్షన్ సిలా ప్రతి ఒక్క ఎలిమెంట్ రిపీట్ అయ్యకుండా వస్తుంది. అంటే మిగతా వాటితో పోలిస్తే ఆప్షన్ సి రైట్ అవ్వడానికి ప్రాబిలిటీ ఎక్కువ ఉంది. మనకి ఈ క్వశ్చన్కి ఆప్షన్ సి అనేది రైట్ ఆన్సర్. మనం ఎప్పుడైతే రాంగ్ ఆప్షన్స్ ఎలిమినేట్ చేస్తామో అప్పుడు రైట్ ఆప్షన్ని పిక్ చేయడానికి ప్రాబిలిటీ పెరుగుతుంది. ఈ ప్రాబిలిటీ పెరిగినప్పుడు ఏంటంటే మనకి ఎగ్జామ్లో మార్క్స్ పెరగడానికి కూడా ఛాన్స్ ఉంటుంది. అట్లనే ఈ వీడియోని ఇక్కడ వరకు చూసినందుకు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. అలానే ఎంసెట్ రియల్ టైమ్ టెస్ట్ది లింక్ కింద డిస్క్రిప్షన్లో ఉంది, వెళ్ళి ప్రాక్టీస్ చేయండి. ఆల్ ద బెస్ట్. అండ్ వీడియోని ఇక్కడ వరకు చూసినందుకు చాలా థ్యాంక్స్. వీడియోని లైక్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకోండి.